ఈ ఉక్త లేఖనానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏమిటి అని అడిగితే వర్ణక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా నిర్దిష్టంగా రాయడం. అంటే వర్ణక్రమ దోషాలు లేకుండా అంటే ఎలాంటి తప్పులు లేకుండా అంటే నిర్దిష్టంగా రాయడం. వర్ణక్రమ దోషాలు లేకుండా స్పష్టంగా నిర్దిష్టంగా రాయడం. స్పష్టంగా రాయడం అంటే ఏంటమ్మా అని అడిగితే మరి వ్యవధానం పాటిస్తూ రాయడం అని అంటాం. నిర్దిష్టంగా రాయడం అంటే ఖచ్చితంగా, అంటే డిక్టేషన్ చెప్పేటప్పుడు మనం ఏ పదాన్ని అయితే చెప్తున్నామో విద్యార్థి అదే పదాన్ని రాయాలా. అంటే స్పష్టంగా నిర్దిష్టంగా నిర్దుష్టంగా రాయడమే ఉక్త లేఖన లక్ష్యంగా మనం చెప్పొచ్చు. మరి ఉక్త లేఖనానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏమిటి అని అడిగితే ఉక్త లేఖనానికి సంబంధించిన ఉద్దేశం ఏంటంటే రాతలో వేగం అని అంటాం. ఇది ఒకసారి డిఎస్సిలో కూడా రావడం జరిగిందమ్మా. సో ఇందులో భాగంగా ఉక్త లేఖనం చెప్పేటప్పుడు ఒక పదాన్ని ఉపాధ్యాయుడిగా మనం 3 సార్లు ఉచ్చరించాలి. ఉచ్చరించేటప్పుడు మొదటిసారి విద్యార్థులందరూ కూడా ఏకాగ్రతతో వినాలి. రెండవసారి విద్యార్థులందరూ కూడా రాయాలి. మూడవసారి విద్యార్థులందరూ కూడా సరిచూసుకోవాలి అని అంటాం టీచర్స్. ఓకేనా? ఒకసారి డిఎస్సిలో ఈ ప్రశ్న కూడా ఇచ్చాడు. ఉపాధ్యాయుడు ఒక పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఉక్త లేఖ నిర్వహణలో భాగంగా విద్యార్థులందరూ కూడా ఆ పదాన్ని సరిచూసుకుంటున్నారు. అయితే ఉపాధ్యాయుడు పదాన్ని ఎన్నవసారి ఉచ్చరించినట్లు అని ప్రశ్న ఇవ్వడం జరిగింది మేడం గారు. 3వసారి అని మీరు ఆన్సర్ పెట్టండి. అది డిఎస్సి క్వశ్చన్గా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే 1, 2, 3 తరగతి విద్యార్థులకు ప్రతిరోజు మనం డిక్టేషన్ పెట్టాలి. 4, 5 క్లాస్ పిల్లలకు 3 లేదా 4 రోజులు డిక్టేషన్ కండక్ట్ చేయాలి. 6, 7 క్లాస్ పిల్లవాడికి వారానికి 3 డేస్ డిక్టేషన్ కండక్ట్ చేయాలి. 8, 9, 10 క్లాస్ పిల్లలకు వారానికి 2 డేస్ డిక్టేషన్ కండక్ట్ చేయాలి అని అంటాం టీచర్స్. ఇందులో మొదట విద్యార్థులకు బాగా తెలిసిన పదాలనే చెప్పాలి. ఎందుకంటే తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు ఇది నడుస్తుంది కాబట్టి ఉక్త లేఖనం కరెక్టే. చాలా నెమ్మదిగా రాసే విద్యార్థుల కోసం ఆ మాటలను పునరుక్తం చేయాలి అంటే గరిష్టంగానే మనం 3 పర్యాయాలు చెప్తాం కాబట్టి తప్పుగా మనం చూడొచ్చు. తప్పులు రాసే విద్యార్థులచే ఆ పదాలను ఎక్కువ సార్లు రాయించాలి అంటున్నాడు. ఇది కూడా రాంగ్ గా మనం చెప్పొచ్చు మేడం గారు. ఓకే, పదాన్ని మరి ఎక్కువ సార్లు అంటే పదే పదే రాయడానికే మనం ఇక్కడ సాహితీ శిక్ష అని పేరు పెట్టొచ్చు. సాహితీ శిక్ష. సాహితీ శిక్ష అంటే అర్థం ఏంటంటే ఇంపోజిషన్ అని అంటాం టీచర్స్. ఉక్త లేఖన పదాలను 3 పర్యాయాలు చెప్పాలి. ఇది కూడా కరెక్టే. అంటే మనకి 1, 4 అనేవి ఇక్కడ మనకి కరెక్ట్ అయిన ఆన్సర్లుగా మనం గమనించవచ్చు టీచర్స్.